ఇలా బిర్యానీ మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను బ్రో. ఫస్ట్ ఒక చెంచా కారం, ఒక చెంచా పసుపు మంచిగా కలుపుకోవాలి. ఇది గరం మసాలా, ఇది బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్, మీకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ బట్టి. ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర కొద్దిగా, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పెరుగు, ఒక కప్పు పెరుగు, మంచిగా ముక్కలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా. అల్లం ఎర్రగడ్డ పేస్ట్ 2 టీ స్పూన్లు ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 20 మినిట్స్. మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది, ముక్కకు మంచిగా పట్టుకుంటుంది మసాలా అనేది. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక చెంచా ఉప్పు, ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, పట్ట, సాజీరా, కొద్దిగా నూనె. ఇప్పుడే 70% దాకా ఉడకాలి, 70 to 80%. 2 పావుల నూనె, ఒక చెంచా అల్లం ఎర్రగడ్డ పేస్ట్, పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ మంచిగా కలుపుకోవాలి. ఇది అల్లం ఎర్రగడ్డ పేస్ట్ దీని లోపల పడేటట్టు. ఒక గిలాస నీళ్ళు చికెన్ ఉడకనికి, లేకపోతే చికెన్ పచ్చివాసన ఉడకసాక ఫస్ట్ మంచిగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికాయి, అందుకోసం నీళ్ళు వేసి కొంచెం చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికినాక గరం మసాలా, చికెన్ మసాలా ఒక ప్యాకెట్, ఇది కలుపుకొని నీట్గా. ఫస్ట్ సాల్ట్ చెక్ చేయాలి. సాల్ట్ తక్కువ, ఒక చెంచా సాల్ట్. మనకు కారం అవసరం ఉన్న ఇట్లా కారమే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. అయితే సాల్ట్ తక్కువ, సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు రైస్ మీదకి ఇట్లా వేసేసుకోవాలండి దీని లోపల. నీట్గా ఇట్లా అన్నం అనుకోవాలండి. దాని తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. ఒక 20 నిమిషాలు దమ్క పెట్టాలి బ్రో. ఇది చూసారా బ్రో ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ. అంతేనండి, చూడండి ఆ బొక్కు ముక్క ఎలా పడిపోతుందో. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేస్తే మీకు కూడా ఇంత మంచి రెసిపీ వస్తుందండి. కామెంట్లో చెప్పండి, కింద కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో.